శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద జరిగిన దారుణ హత్య కేసులో 5 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుని మామే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన 3 వేట కొడవళ్లు, ఆటో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆస్తి గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ముదిగుబ్బ దొరిగలు చిన్నగుడ్డం గుట్ట వద్ద మనకి ఒక శవం కనిపిస్తుంది. అందులో మనకి మొండెం మాత్రమే కనిపిస్తుంది. తల అబౌట్ 50 మీటర్స్ అవే ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మర్దలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది సిచ్యుయేషన్ మొత్తము. సో ఎప్పుడైతే విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తాడో దానికి అగేన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారి మాట్లాడతాడు. బెట్టకుండా వెంకటరమణప్ప అతను ఏం చేస్తాడంటే ఇతను సుపారి మాట్లాడతాడు కాటమయ్య అనే వ్యక్తితో. ఈ కాటమయ్య అనే వ్యక్తి మనకి బొత్తలపల్లిలో ఉంటాడు. ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే నీకు ఒక 4 లక్షలు ఇస్తాను, మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లో మాట్లాడుకొని ఈ మర్డర్ చేయమని కాటమయ్యకి అతను సుపారి మాట్లాడటం జరుగుతుంది. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ని ఫస్ట్ పిలుస్తారు. వాళ్ళు విశ్వనాథ్ వాస్తవానికి ఉండేది కదిరి టౌన్ లోని, అతన్ని ఈ ఏరియాలో ముదిగుబ్బ ఏరియాకి పిలుస్తారు. నీకు 50,000 ఇస్తానని, టమాటా పంటకు సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద 50,000 మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని ల్యూర్ చేసి అతన్ని అక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది.